హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఇంకో రెసిపీతో ముందుకు వచ్చేసానండి. సో అది పనీర్ మెజెస్టిక్. సో పనీర్తో మనం పనీర్ 65 చేసుకుంటుంటాము, బిర్యానీ చేసుకుంటాము, పనీర్ టిక్కా చేసుకుంటాం కదా. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బాగుందని ఫీల్ అవుతారు ఖచ్చితంగా. సో మీరు కూడా ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. 4 స్పూన్స్ మైదా, 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి వాటర్ పోసుకొని. ఎలా అంటే మనం బజ్జీ పిండి ఉంటుంది కదా, మన ఫింగర్ ముంచితే మనకి పిండి అతుక్కోవాలన్నమాట, అలాగా. సో ఇలా పనీర్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. పనీర్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. సో ఎక్కువసేపు వేగవండి, తొందరగా అయిపోతాయి. సో ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బాగా అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. సో అన్నీ వేయించేసాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఒక క్యాప్సికమ్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా ఎక్కువ వేయించిన అవసరం లేదండి, మనం జస్ట్ మసాలాలు వేసి కొంచెం వేయించుకోవడం అంతేను. సో పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ 1 స్పూన్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, సిమ్లో అస్సలు పెట్టద్దు. సో 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను, అది కూడా వేయించుకొని బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు మీగడ, ఫ్రెష్ క్రీమ్ అండి ఇది, నేను పాలల్లోంచి మీగడ తీసి వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ వల్ల. సో అది కూడా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత వేయించుకున్న పనీర్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ వేయించాలండి. సో రెడీ అయిపోయింది. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. పనీర్తో ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో వీడియో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.